టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఈసారి తన స్టైల్ కు భిన్నంగా కథ వివరాలను ముందుగానే చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచడం విశేషం. నార్మల్ గా తన సినిమాల నేపథ్యాన్ని ముందుగానే వెల్లడించే ఆయన ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం కేవలం టైటిల్ గ్లిమ్స్ తోనే ఆసక్తిని రేకెత్తించారు. ఆ చిన్న వీడియో ఆధారంగా ఈ సినిమా జానర్ గురించి అభిమానులు, సినీ విశ్లేషకులు తమ ఊహాగానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆటోమేటిక్ వీల్ చైర్ లో కనిపించిన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రావడంతో ఇది సైన్స్ ఫిక్షన్ కథ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సందేహాలకు స్వయంగా సమాధానమిచ్చారు. ఈ చిత్రంలో కొన్ని సై-ఫై తరహా భావనలు, విజువల్ ట్రీట్ ఉన్నప్పటికీ అసలు కథ సైన్స్ ఫిక్షన్ జానర్ కు చెందదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వారణాసి ఒక ఫ్యాంటసీ మైథలాజికల్ నేపథ్యంతో రూపొందుతున్న గొప్ప సినిమాటిక్ అనుభవమని తెలిపారు. పురాణ గాథల భావాన్ని ఆధునిక విజువల్ శైలితో మేళవిస్తూ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇక తన గత చిత్రం RRR ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయం తనపై ఎలాంటి ఒత్తిడిని కలిగించలేదని రాజమౌళి వెల్లడించారు. ప్రతి కొత్త సినిమా ప్రారంభించినప్పుడు పాత విజయాలు లేదా ఫలితాలను మరిచిపోయి పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వడంపైనే దృష్టి పెడతానని చెప్పారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేష్ బాబు వృషభంపై చేసే ఎంట్రీ సన్నివేశం ప్రేక్షకులకు మరిచిపోలేని గొప్ప సినిమాటిక్ క్షణంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. విజువల్స్ తో పాటు ఎమోషన్స్ కూడా సమానంగా ప్రభావితం చేసేలా కథనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. సినిమా మొత్తం నిడివి 3 గంటల్లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. పూర్తి స్థాయిలో ఐమాక్స్ వెర్షన్ లో తీర్చిదిద్దాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక పరిమితుల వల్ల ఎంపిక చేసిన కీలక సన్నివేశాలని ఆ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రామాయణం నేపథ్యంతో కూడిన ఒక ముఖ్యమైన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, దానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పని చాలా సవాలుతో కూడుకున్నదని వివరించారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ఈ మహా ప్రాజెక్ట్ భారతీయ సినిమాను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ విజువల్ మహాకావ్యాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.